నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట దక్కింది. ఓటుకు నోటు కేసు బదిలీపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రేవంత్ విచారణను ప్రభావితం చేస్తారు అనేది ఒక అపోహే అని ధర్మాసనం తెలిపింది. జగదీష్ రెడ్డి పిటిషన్ ని ఎంటర్టైన్ చేయలేము అంటూ సుప్రీంకోర్టు తేల్చేసింది. అదే టైంలో విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ కూడా ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ కి కేసు విషయాలు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణకి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసులో జోక్యం చేసుకుంటే పిటిషనర్ సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అంటూ ధర్మాసనం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఈ కేసుకి సంబంధించి కోర్టు ఇంకా ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది, డీటెయిల్గా చెప్పండి. ఓటుకు నోటు కేసుని హైదరాబాద్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు నుంచి మరొక రాష్ట్రానికి, మధ్యప్రదేశ్ కానీ మరొక రాష్ట్రానికి కానీ బదిలీ చేయాలని చెప్పి కోరుతూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి గుంటకంట్ల జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ మీద జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గతంలోనూ విచారణ జరపగా ఈ రోజుకు వాయిదా పడగా ఈ రోజు విచారణ ముగించి ఆర్డర్స్ పాస్ చేసింది. అయితే ఈ పిటిషనర్ ఏ ఉద్దేశంతో వచ్చారు అన్నదాన్ని పరిశీలించినప్పుడు ఆయన ఒక అపోహతోటి, ఎందుకంటే ఏసీబీ అన్న సంస్థ, ఏసీబీ డైరెక్టర్ జనరల్ నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ ఉంది కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈ కేసులో నిందితుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. అలాంటప్పుడు కేసు విచారణ ప్రభావితమయ్యే అవకాశం ఉంది అన్న ఒక అపోహతోటి ఆయన ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ అపోహ మాత్రమే ఉంది తప్ప అందుకు సంబంధించిన ఆధారాలు కానీ, ఆల్రెడీ జోక్యం చేసుకుని విచారణను ప్రభావితం చేసినట్లుగా సాక్ష్యాధారాలు కానీ ఏవీ లేవు. కాబట్టి ఈ దశలో ఈ పిటిషన్ ఎంటర్టైన్ చేయలేము అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిజానికి ఈ వాదోపవాదాల సందర్భంగా ఏసీబీ నేరుగా రిపోర్ట్ చేస్తారు. ఏసీబీతో పాటుగా ఈ ప్రాసిక్యూషన్కి ఏసీబీ అధికారులు ఏదైతే ఫీడ్ ఇస్తారో అదే ప్రాసిక్యూషన్ కోర్టులో చెబుతూ ఉంటారు. కాబట్టి కేసు విచారణ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో ఈ పిటిషన్ దాఖలు చేశారు. కానీ అందుకు సంబంధించిన ఆధారాలు లేవు అన్న ఒక ఉద్దేశం ఒకటి, అలాగే కేసు విచారణ ఇప్పటికే ట్రయల్ సగం పూర్తయిపోయింది. ఇంకా ఈ దశలో విచారణ సంస్థను కూడా మార్చడం కుదరదు, ఎందుకంటే ఇక్కడ పిటిషనర్ వేరే హైకోర్టుకు బదిలీ చేయాలని చెప్పి మాత్రమే కోరారు. కానీ ఈ దశలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక ప్రశ్న కూడా అడిగింది. వేరే హైకోర్టుకు బదిలీ చేసిన దర్యాప్తు సంస్థ అదే ఉంటుంది, ఆ దర్యాప్తు అధికారులు, అందరూ కూడా వాళ్ళే ఉంటారు. అలాంటప్పుడు ఉపయోగం ఏముంటుంది అన్న ప్రశ్న కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తింది. దర్యాప్తు సంస్థ మారినప్పుడు కోర్టు మారినంత మాత్రాన ఉపయోగం ఏముంది అన్న ప్రశ్న. ఈ పరిస్థితుల్లో ఈ పిటిషన్ను ఎంటర్టైన్ చేయలేము అన్న ఒక కంక్లూజన్కి సుప్రీంకోర్టు ధర్మాసనం వచ్చింది. అయితే ఎట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి ఏ విషయంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న, అలాగే హోంశాఖను కూడా కలిగి ఉన్న రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో ఏసీబీ డైరెక్టర్ జనరల్కి సైతం ఈ కేసుకు సంబంధించిన వివరాలను రిపోర్ట్ చేయవద్దు సీఎంకి, ఎందుకంటే ఆ కేసులో నిందితుడిగా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మాత్రం రిపోర్ట్ చేయవద్దు అంటూ కూడా అటు ఏసీబీకి సైతం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ కేసు విచారణను రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తున్నట్లుగా కానీ తదుపరి భావిస్తే పిటిషనర్ మళ్ళీ సుప్రీంకోర్టును అప్రోచ్ కావచ్చు. అప్పటిదాకా ఈ పిటిషన్ అయితే తాము ఎంటర్టైన్ చేయలేము అంటూ పిటిషన్ మీద విచారణ డిస్పోజ్ చేసి రేవంత్ రెడ్డికి భారీ ఊరటను సుప్రీంకోర్టు ధర్మాసనం కల్పించింది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. సో అది ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిన ఊరట. ఈ కేసు బదిలీకి సంబంధించి ఇంకొక హైకోర్టుకి బదిలీ చేయడంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రేవంత్ ఈ విచారణను ప్రభావితం చేస్తారు అనడం ఒక అపోహ అని ధర్మాసనం భావించింది. జగదీష్ రెడ్డి పిటిషన్ ఎంటర్టైన్ చేయలేమని తేల్చి చెప్పేసింది. అదే టైంలో విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డికి కూడా ఆదేశాలు ఇచ్చింది. రేవంత్ కి కేసు విషయాలు రిపోర్ట్ చేయొద్దని ఇంకొక వైపు ఏసీబీని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణ కూడా నిరాకరించింది న్యాయస్థానం. ఒకవేళ రేవంత్ రెడ్డి ఈ కేసులో జోక్యం చేసుకుంటే గనక పిటిషనర్ మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు.